హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం తలైవర్ 173 ప్రోమో పైన అయితే. సో దీనికైతే ఒక ట్యాగ్ లైన్ అయితే ఇచ్చారు, ఎవరీ హీరో హ్యాస్ ఏ ఫ్యామిలీ. సో అలా అయితే ఇచ్చారు. ఇంకా ఈ సినిమాకి వచ్చినంత అడ్డంకులు ఏ సినిమాకి వచ్చినావు అన్నట్టు నేనైతే అనుకుంటున్నా. దీనికి మారిన డైరెక్టర్లు అంత లిస్ట్ ఉంది. ఒక పక్క నుంచి లోకేష్ కనకరాజ్ ఫస్ట్ అనుకున్నారు, మళ్ళీ నెల్సన్ అనుకున్నారు, తర్వాత బాక్స్ సినిమా తీసిన ఆ డైరెక్టర్ మణిరత్నము, ఇలా చాలా పేర్లు అయితే వచ్చాయి. సో మొత్తానికి ఫిక్స్ అయిన డైరెక్టర్ సిబి చక్రవర్తి. సో మొత్తానికి అతని చేతిలో అయితే వచ్చింది ప్రాజెక్ట్. మరి ఈ అతను జస్ట్ వన్ మూవీ తీశారు, అదే డాన్. ఆ వేరే లెవెల్ ఉంటది ఆ మూవీ అయితే, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. సో ఆ మూవీ అలా తీశారు, అందుకే వెంటనే సెకండ్ మూవీనే డైరెక్ట్ గా హై లెవెల్ వెళ్ళిపోయింది. రజనీకాంత్ మూవీ అంటే ఇంకా మామూలు విషయం అసలు, అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ అది. సో మొత్తానికి సెకండ్ మూవీతో ఆ జాబ్ పార్ట్ అయితే పెట్టేశాడు. సో దీని ప్రోమో వీడియో అయితే చూద్దాం, దాని తర్వాత మాట్లాడేస్తాడు. రజనీకాంత్ కలరాలి కమల్ హాసన్ రజనీకి ప్రొడ్యూసర్. ఏముంటారో అసలు అనిరుద్ధ్ చక్రవర్తి. ఓ వెరీ గుడ్. ఎవరి ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ అనే హీరో. యా ఓకే. సో ప్రోమో అయితే ఓకే, జస్ట్ అలా వదిలేరు, అంత డీటెయిల్స్ ఏం లేవు. బట్ ఆ లాస్ట్ ఆ ట్యాగ్ లైన్ లోనే డీటెయిల్స్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎవరి ఫ్యామిలీ అయితే హీరో, హీరో అయితే ఫ్యామిలీ, దానిపైన డిపెండ్ అయింటారు ఖచ్చితంగా, ఫ్యామిలీ పైన. సో అందులో నుండి ఒక హీరో, ఇప్పుడు మనం ఒక రావణ్ అయిపోవాలా, స్టోరీ మనమే క్రియేట్ చేసుకొని. సో చూద్దాం, సినిమా ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, దాని తర్వాత మాట్లాడదాము. నెక్స్ట్ అప్డేట్ వస్తే ఇంకా కొంచెం క్లారిటీగా మాట్లాడదాం. సో ఇదైతే పర్లేదు, బాగానే ఉంది. సో ఇంకా అనిరుద్ధ్ గురించి తెలిసిందే కదా, మన రజనీకాంత్ గారికి వాంచి పడేస్తాడు అసలు. సో అదే ఉంది కదా, బక్కోడు బండోడు, రజనీకాంత్ కి బండోడు. సో మంచిగా ఇస్తాడు మ్యూజిక్ అయితే. సో మాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ అయితే రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.